శాఖలో ఎస్పీగా పనిచేస్తున్న జనార్దన్ ట్రాక్ తప్పాడు. ఆఫీసులో పనిచేస్తున్న మహిళా ఉద్యోగిని వేధింపులకు గురిచేశాడు. పక్కవారికి చెప్పుకోలేక ఎదురు తిరగలేక డైరెక్ట్గా కోర్టు మెట్లెక్కింది బాధిత మహిళ. గుస్సాయిన న్యాయస్థానం ఎస్పీపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. రైల్వే శాఖలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న తనను ఎస్పీ జనార్దన్ రెడ్డి మానసికంగా శారీరకంగా వేధించాడని కోర్టును ఆశ్రయించింది ఓ మహిళా ఉద్యోగి. కోర్టు ఆదేశాలతో కదిలిన పోలీసులు ఎస్పీ జనార్దన్పై లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. ఐపీసీ 354, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే ఎస్పీ జనార్దన్ వాదన మాత్రం మరోలా ఉంది. బాధిత మహిళ తన అండర్లో పనిచేయలేదని చెప్తున్నారు. ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగం చేస్తోందని ఎంక్వైరీ కోసం లెటర్ రాసినందుకే తనపై ఆరోపణలు చేస్తోందన్నారు. రైల్వే శాఖలో ఎస్పీగా పనిచేస్తున్న జనార్దన్ ట్రాక్ తప్పాడు. ఆఫీసులో పనిచేస్తున్న మహిళా ఉద్యోగిని వేధింపులకు గురిచేశాడు. పక్కవారికి చెప్పుకోలేక ఎదురు తిరగలేక డైరెక్ట్గా కోర్టు మెట్లెక్కింది బాధిత మహిళ. గుస్సాయిన న్యాయస్థానం ఎస్పీపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. రైల్వే శాఖలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న తనను ఎస్పీ జనార్దన్ రెడ్డి మానసికంగా అలాగే శారీరకంగా వేధించాడని కోర్టును ఆశ్రయించింది ఓ మహిళా ఉద్యోగి. కోర్టు ఆదేశాలతో కదిలిన పోలీసులు ఎస్పీ జనార్దన్పై లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. ఐపీసీ 354, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఎస్పీ వర్షన్ మరోలా ఉంది. తన ఎస్పీ జనార్దన్ వాదన మాత్రం మరోలా కనిపిస్తోంది. బాధిత మహిళ తన అండర్లో పనిచేయలేదని చెప్తున్నారు. ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగం చేస్తోందని ఎంక్వైరీ కోసం లెటర్ రాసినందుకే తనపై ఆరోపణలు చేస్తోందన్నారు. మా ఆఫీస్లో పనిచేసిన శ్రీమతి కనకదుర్గ గారు నా పైన, మా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అయిన మల్లిక గారి పైన మరియు బాబురావు సీనియర్ అసిస్టెంట్ పైన సెక్సువల్ అసాల్ట్ కేసు పెట్టింది. దాన్ని 354 అండ్ 34 సెక్షన్ల కింద కేసు కట్టడం జరిగింది. మా ముగ్గురి మీద ఈ కేసు కట్టడం అనేది నిజానికి సత్యదూరం, అబద్ధం, కాంట్రాక్టెడ్ స్టోరీ. నేను ఈ 11 నెలలైంది రైల్వే ఎస్పీగా పనిచేయబట్టి. ఈ 11 నెలల్లో కూడా శ్రీమతి కనకదుర్గ గారు ఒకరోజు 5 నిమిషాలు, రెండో రోజు 5 నుంచి 10 నిమిషాల లోపల ఇంటరాక్ట్ కావడం జరిగింది నాతోటి, నా ఛాంబర్లో, ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఎవ్రీబడి. ఇది తప్ప తాను ఒక హాఫ్ అన్ అవర్ కూడా మా ఆఫీస్లో పనిచేయలేదు. సో నాకు ఈ రైల్వే పోలీస్కి రాకముందు ఆమె తెలియదు, వచ్చిన తర్వాత కూడా తెలియదు. అలాంటి ఆవిడ మీద నేను, మల్లిక గారు, బాబురావు ముగ్గురం కలిసి లైంగిక వేధింపులు చేశామని కేసు పెట్టింది. ఇది అసత్యం, ఇది సత్యానికి దూరం, అబద్ధమని గంటాపదంగా చెప్తుంది. ఒక హాఫ్ అన్ అవర్ కూడా నా దగ్గర పనిచేయని ఈ కనకదుర్గ గారు మా ముగ్గురి మీద లైంగిక వేధింపులని ఒక కేసు పెట్టింది. ఇలాంటి కేసులు పెట్టడం తనకు కొత్త కాదు. ఆమె ఇంతకుముందు కూడా లైంగిక వేధింపులని, హరాస్మెంట్స్ అని హ్యూమన్ రైట్స్ కమిషన్కు ఆఫీసర్స్ మీద కంప్లైంట్ పెట్టి అని ఎప్పటికీ గొడవలు చేస్తుంటుంది. ఆమె ఉద్యోగానికి ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ కంపల్సరీ, బట్ షీ పాస్డ్ ఓన్లీ ఎస్ఎస్సీ ఇన్ కంపార్ట్మెంటల్, ఫేక్ డిగ్రీ సర్టిఫికేట్ ఫ్రమ్ అన్నమలై యూనివర్సిటీ.